కాలంగా ఊరిస్తున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది. పార్ట్ 2 గురించి మనసులోని అభిప్రాయం బయటపెట్టాడు చిరంజీవి. సీక్వెల్ లో ఎవరు నటిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారు, వాజ్ స్టోరీ. 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ అద్భుతాన్ని సృష్టించింది. చిరంజీవి జగదేక వీరుడిగా నటించిన ఈ సోషో ఫ్యాంటసీ మూవీతో దర్శకేంద్రుడు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అతిలోక సుందరి అంటే శ్రీదేవి, శ్రీదేవి అంటే అతిలోక సుందరిగా మార్చేశారు. సినిమా రిలీజ్ అయి 35 ఏళ్లయ్యింది. ఇప్పటి జనరేషన్ కోసం 3Dలో 8K క్వాలిటీతో 9న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ను ప్రకటించాడు చిరంజీవి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్ బాహుబలి 2కు హైప్ తీసుకొచ్చింది. ఇలా బిజినెస్ స్టాటిస్టిక్స్ తో ఆలోచించలేకపోయామని, లేదంటే అప్పుడే పార్ట్ 2 తీసేవాళ్లమన్నాడు చిరంజీవి. పార్ట్ 2కు కావాల్సినంత లీడ్ ఇచ్చాడు దర్శకుడు. అతిలోక సుందరి జగదేక వీరుడి దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంటుంది. మహిమగల ఉంగరాన్ని నీళ్లలో పడిస్తే దాన్ని చేప మింగేస్తుంది. ఆ ఉంగరం ఏమయ్యింది, ఆ చేప ఏమైందన్న పాయింట్తో సీక్వెల్ ఈజీగా తీసేయొచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 హీరో హీరోయిన్ల వారసులతో రాబోతోంది. సీక్వెల్లో రామ్ చరణ్ జగదేక వీరుడిగా, జాన్వీ కపూర్ అతిలోక సుందరిగా కనిపిస్తారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నిర్మాత అశ్విని దత్త అల్లుడు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇలా తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇద్దరికి నాగ్ అశ్వినే కావాలి. మరి ఈ కల్కి డైరెక్టర్ ఏమంటాడో చూడాలి. మరి కల్కి హిట్తో తన డ్రీమ్ ను తీర్చేసుకున్నాడు అశ్విని దత్. 50 ఏళ్ల కెరియర్లో ఎన్నో హిట్స్ చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ కల్కితో పాన్ ఇండియా హిట్ తో పాటు 1000 కోట్ల సినిమా చూశాడు. అయితే ఆయన మనసులో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ డ్రీమ్ మిగిలిపోయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్తో జగదేక వీరుడు సీక్వెల్ తీయాలి అన్న ఆలోచన చాలాసార్లు నిర్మాత వ్యక్తం చేశారు. అసలు జాన్వీని ఈ సీక్వెల్ తోనే వెండితెరకు పరిచయం చెయ్యాలి అనుకున్నా కుదరలేదు. సీక్వెల్ కంటే ముందే పెద్దీలో ఈ జంట జతకడుతోంది. విఎఫ్ఎక్స్ లేని టైంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరిని అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో ఈ సోషో ఫ్యాంటసీ సీక్వెల్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. అది పెద్ద విషయం కాకపోయినా అంతకు మించి సీక్వెల్ కథ రెడీ చేయాలి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ను చిరంజీవి, శ్రీదేవితో పోల్చి చూస్తారు. ఈ వారసులకు ఇదో పెద్ద సవాల్. సీక్వెల్ సెట్స్ పైకి రావడంతో సరికాదు, హిట్ అయితేనే మెగా ప్రొడ్యూసర్, మెగాస్టార్ సీక్వెల్ కళ తీరినట్టు లెక్క. ఇళయరాజాను మరిపించే ట్యూన్స్ ఇవ్వడం కూడా పెద్ద సవాలే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో అట్లీ సినిమాలో జాయిన్ కానున్నాడు. ఈలోగా ఫుల్ బిజీగా అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఆ మధ్య హాలీవుడ్ వెళ్లిన విజువల్స్ తో అట్లీ సినిమా ప్రోమో రిలీజ్ చేస్తే, మరోవైపు హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్నాడు. ఒకసారి భారీ చిత్రాల దర్శకుని కలుస్తాడు, మరొకసారి ఖాన్ హీరోతో ముచ్చట పెడతాడు. ఇలా వార్తల్లో ఉన్న బన్నీ అసలేం చేస్తున్నాడు? పుష్ప 2 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంధ్యా థియేటర్ సంఘటనతో అల్లు అర్జున్ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు. కొంతకాలం ఇంటికే పరిమితమైన బన్నీ ప్రస్తుతం హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ తో ఫోటో దిగడంతో రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. అమీర్ నిర్మించే మహాభారత్ లో ఏదైనా రోల్ చేస్తున్నాడా అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే బన్నీ త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు. గురూజీ ఈసారి పాన్ ఇండియాలోకి అడుగు పెడుతూ మైథలాజికల్ టచ్ ఇస్తున్నాడు. దీంతో ఎక్కువ టైం పట్టడంతో అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని హింటిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత బన్నీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలవడానికి ముంబై వెళ్లాడు. స్టైలిష్ స్టార్ సంజయ్ లీలా బన్సాలీ కాంబోలో సినిమా ఇప్పటిది కాదు, పుష్ప రిలీజ్ తర్వాత ఆల్రెడీ కలిశారు. పుష్ప 2 తర్వాత మరోసారి కలవడంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందేమో అనుకుంటే ఇంకా ప్రకటించలేదు. భారీ సెట్టింగ్స్ తో హిస్టారికల్ మూవీస్ తీసే సంజయ్ లీలా బన్సాలీ బన్నీతో ఎలాంటి కథను రెడీ చేస్తాడన్న చర్చ మొదలైంది. మేము లవర్స్ కాదు, స్నేహితులు మాత్రమే అని చెప్పుకున్నారు. రిలేషన్ లో ఉన్నారంటే మండిపడ్డారు, ఫైర్ అయ్యారు. సీన్ కట్ చేస్తే మొగుడు పెళ్లాల్లాగా పెళ్లికొచ్చి వెళ్లారు. ఇదంతా ఎవరి గురించి అనేగా? జయం రవి, ఆర్తి 2009లో పెళ్లి చేసుకుని 2024లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరు పిల్లలు. 15 ఏళ్ల కాపురం తర్వాత ఎందుకు విడిపోయారా అని ఫ్యాన్స్ బాధపడ్డారు. అయితే సింగర్ కమ్ థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్తో ఎఫ్ఐఆర్ కారణంగానే జయం రవి ఆర్తికి దూరమయ్యారన్న కథనాలు వినిపించాయి. ఈ దంపతులు విడిపోవడానికి కెనీషాను కారణం చేయడంతో తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగొద్దంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరం ప్రొఫెషనల్ గా ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాడు. ఆర్తి, ఆమె పేరెంట్స్ పెట్టిన టార్చర్ కి రవి మానసికంగా డిస్టర్బ్ అయ్యారని, ట్రీట్మెంట్ కోసమే తన దగ్గరకు వచ్చాడని కెనీషా క్లారిటీ ఇచ్చింది.
ఈ ఫ్రెండ్స్ రీసెంట్ గా చెన్నైలో జరిగిన మ్యారేజ్ కి దంపతుల్లా రావడంతో గతంలో వీళ్ళు చెప్పినవన్నీ కట్టుకథలే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పెళ్లి కాని దంపతులు పెళ్లికి మ్యాచింగ్ డిజైనర్ వేర్ తో వచ్చారు. రవి ముదురు బంగారపు రంగు సంప్రదాయ దుస్తుల్లో, కెనీషా లేత బంగారపు రంగు చీరతో మెరిసింది. ప్రియురాలిని చేయి పట్టుకొని నడిపించడం చూస్తుంటే పెళ్ళెప్పుడు చేసుకున్నారు, కందిపోకుండా చూసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్తో తెలుగు వారికి దగ్గరైన జయం రవి ప్రెజెంట్ తమిళంలో 4 సినిమాలు చేస్తున్నాడు. నయనతారతో కలిసి రొమాన్స్ చేసిన తని ఒరువన్ సీక్వెల్లో నటిస్తున్నారు. తని ఒరువన్ తెలుగులో ధృవాగా రీమేక్ అయింది. జయం రవి కెనీషా పెళ్లి వీడియోపై మాజీ భార్య ఆర్తి ఇన్స్టా వేదికగా ఫైర్ అయింది. రవి చెప్పిన మాటలు చేష్టలు అన్ని అబద్ధాలేనని తెలిసిపోయింది. తండ్రిగా పిల్లల బాధ్యతలను పట్టించుకోవడం లేదు, వారికి కూడా అన్యాయమే చేస్తున్నాడంటూ ఘాటుగా స్పందించింది భార్య ఆర్తి. సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ హిట్ ను ఆపేస్తున్నారా? హిట్ 2 హిట్ 3తో హ్యాట్రిక్ కొట్టిన ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పడనుంది. ఒకదాని మించి మరొకటి హిట్ అయినా ఇంకో 2 పార్టులు తీసి 5వ కేసుతో ఆపేస్తారా? వాజ్ స్టోరీ. పోలీస్ కథలతో ఎన్ని పార్టులైనా తీయొచ్చు. ఇదే కాన్సెప్ట్ తో హిట్ సిరీస్ మొదలయ్యింది. సినిమాకు నిర్మాత నాని, దర్శకుడు శైలేష్ కోలను మారలేదు, కానీ కేసులు హీరోలు మాత్రమే మారారు. హిట్ ఫస్ట్ కేసు విశ్వక్సేన్ తో మొదలయ్యింది. రెండో కేసును అడవిశేష్ సాల్వ్ చేశాడు. మూడో కేసు హిట్ 3 ఈ మధ్యనే వచ్చి భారీ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఇవ్వనగింది. క్లైమాక్స్ లో 4వ కేసులో వీరప్పన్ గా కార్తీ నటిస్తాడు అని ప్రకటించారు. హిట్ 4 2026లో తెరపైకి రానుంది. హిట్ 2ను హిందీలో, హిట్ 3ని పాన్ ఇండియాగా రిలీజ్ చేసిన తెలుగులో మాత్రమే సక్సెస్ అయ్యింది. దీంతో 4వ కేసు కోసం తమిళ మార్కెట్ ను కవర్ చేయడానికి కార్తీని తీసుకున్నారు. ఇక హిట్ 5లో నటించే హీరోను ఇంకా రివీల్ చేయకపోయినా స్టార్ హీరోతో ఈ ఫ్రాంచైజీకి శుభం కార్డు వేయాలి అన్న ప్లాన్ లో నాని ఉన్నాడట. హిట్ నుంచి వచ్చిన 3 కేసులు మిస్టరీ థ్రిల్లర్సే. వీటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందాయి. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చినా దర్శకుడు శైలేష్ కోలను కేసులను ఇంట్రెస్టింగ్ గా డీల్ చేసి హిట్ కొట్టాడు. మిగతా 2 కేసులను ఎలా నడిపిస్తాడో చూడాలి. మరి మరో 2 హిట్ సిరీస్ల తర్వాత నాని శైలేష్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో కొత్త సినిమాను నాని ప్రకటించాడు. డైరెక్టర్ లో మంచి ఎంటర్టైనర్ ఉన్నాడని, ఆల్రెడీ ఒక లైన్ అనుకున్నామని, ఇద్దరి కాంబినేషన్ లో ఈసారి కామెడీ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశాడు నాని. అయితే ఈ ఎంటర్టైనర్ కు చాలా టైం ఉంది. నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుజిత్ లైన్ లో ఉన్నాడు. 2026 వరకు ఈ రెండిటితోనే సరిపోతుంది. 2026లో హిట్ 4 సెట్స్ పైకి వస్తుంది. హిట్ 5 తర్వాత నాని శైలేష్ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి. మరి మన స్టార్స్ మరీ సుకుమారులైపోయారు. చెమటంటే పడ్డం లేదు. ఏసీ గదుల్లో చల్లటి ప్రదేశాల్లో గడిపేయాలి అనుకుంటున్నారు. దీంతో సమ్మర్ వంక పెట్టి విదేశాల్లో సేద తీరుతున్నారు. సమ్మర్లో చచ్చిపోయిన ఆ స్టార్ ఎవరంటే ఒక్కరూ లేరు. మండు టెండర్లో మరేం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారో. పీక్ సమ్మర్ మేలో షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చి మళ్లీ తీసేసుకున్న వాళ్ళు కొందరైతే సమ్మర్లో వచ్చే ప్రసక్తి లేదంటూ మరికొందరు ముందే దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఉన్న త్వరలో లండన్ లో జరిగే RRR ఈవెంట్ కు వెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలో యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు తారక్. ఒకవైపు పెద్ద షూటింగ్ నడుస్తూ రామ్ చరణ్ లేని సీన్స్ తీస్తున్నాడు బుచ్చిబాబు. లండన్ లోని మేడం టుసాట్స్ ఈవెంట్ కోసం రామ్ చరణ్, చిరంజీవి దంపతులు లండన్ వెళ్లిన విజువల్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా ఈ నెలలో మొదలు కావడం కష్టమే. ఎండలు తగ్గిన తర్వాత స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మరోవైపు విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎండల్లో రిస్క్ చేసి నటించొద్దనుకున్న చిరంజీవి కొడుకు మైనపు బొమ్మ ఆవిష్కరణ తర్వాత అక్కడే కొంతకాలం గడపనున్నాడు. మహేష్ పాస్పోర్ట్ లాగేసుకున్న రాజమౌళి తిరిగిచ్చేశాడు. మళ్ళీ తీసుకునే ఛాన్స్ జక్కన్నకి మహేష్ ఇవ్వలేదు. రాజమౌళి చేతుల్లో పడ్డాడు. ఇక ఫారెన్ కి వెళ్ళినట్టే అందరూ అనుకున్నారు. అయితే మహేష్ కి అదృష్టం కలిసొచ్చి రాజమౌళి సినిమాకు లాంగ్ హాలిడే ప్రకటించాడు. SSMB 29 షూటింగ్ మేలో జరగాల్సి ఉన్న RRR ఈవెంట్ కోసం రాజమౌళి లండన్ వెళ్లాల్సి వచ్చింది. మేలో షూటింగ్ ఉండదని చెప్పడంతో ప్రియాంక చోప్రా అమెరికాలో ఉండిపోయింది. మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేశాడు. ఇక ప్రభాస్ అయితే చాలా కాలంగా యూరప్ లోనే ఉన్నాడు. చేతిలో 4 సినిమాలున్నా ఒక్క సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదు. మోకాలి నొప్పి తిరగబెట్టడంతో ప్రభాస్ సెట్స్ పైకి వచ్చి నెలలు దాటింది. సమ్మర్ తో సంబంధం లేకుండా ప్రతి నెల హాలిడేనే అన్నట్టుగా ప్రభాస్ కెరియర్ సాగుతోంది. ఇక అల్లు అర్జున్ కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నా అంతా సెట్ అయ్యే నాటికి జూన్ రానే వస్తుంది. ఇలా సమ్మర్ లో స్టార్స్ అందరూ ఖాళీగా హాలిడే ట్రిప్స్ తో గడిపేస్తున్నారు.